హలో అందరికీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మాకైతే మంచిగా వర్షం పడుతుంది. సో ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తింటే బాగుంది అనిపిస్తుంది కదా. సో ఏం తిందామా అని ఆలోచిస్తుంటే ఎప్పుడో మా బుడ్డోడు బొబ్బట్లు చేయడానికని గోధుమ పిండి తెప్పించాను. అదైతే గుర్తొచ్చింది. సో అదొక్కటే ఉంటే సరిపోదు కదా, అందులో కర్రీ కూడా ఉండాలి కదా. సో ఏమున్నాయా అని ఫ్రిడ్జ్లో వెతుకుతుంటే నాకైతే ఉల్లగడ్డలు కనిపించాయి. సో ఇంకేముంది, పూరి విత్ బొంబాయి చట్నీ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. పూరి విత్ బొంబాయి చట్నీ అయితే నా ఫేవరెట్ రెసిపీ. ఇంకేముంది, చకచకా పిండి కలిపేశాను, టకటకా కూర చేసేసాను. ఇంతలోనే మా బుడ్డది స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. అదేంటో కానీ దానికి హోంవర్క్ చేయించడం అంటే నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇవాళైతే త్వరగా హోంవర్క్ రాయవే, నీకు పూరి పెడతానన్నాను. సరే అని చెప్పి రాయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంతలో పూరి కూడా రెడీ అయిపోయాయి. నాకైతే టేస్ట్ మంచిగా అనిపించింది. ఎలా ఉంది చిట్టి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.